అందరికి ముందే 15 ఆగస్టు పండుగ శుభాకాంక్షలు. గా సంబురాలన్నీ రేపు చెప్పుకుందాం గానీ ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్స్. ఒడిషిన సీఎం సారు టూరు, సిటీలా పెట్టుబడులు షురు. రేపే 2 లక్షల రుణమాఫీ అమలైనట్టే ఇంకో గ్యారంటీ. హైడ్రా పేరు చెప్తే అదురు, పనితనం ఉంది సూపరు. మెట్రో ఎత్తేసింది ఫ్రీ పార్కింగ్, ఇదేందని ప్యాసింజర్ల ఫైటింగ్. వేణుస్వామికి నోటీసులు, పలికిండు మరి విడాకులు. మీకు యాదుందో లేదో, కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉండగానే ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, బెంగళూరు, బీహారు, జార్ఖండ్ పోయిండు గాని బయటి దేశాలకు అస్సలు పోకపోతుండే. ఓ పారి చైనా వేండు, ఓ పారి సింగపూర్కు పోయినట్టున్నాడు గంతే. తెలంగాణ గవర్నమెంట్ తరపున ఏరే దేశాలకు పోవుడు, కంపెనీల ఓనర్లతోటి మాట్లాడుడు, అగ్రిమెంట్లు వేసుకునుడు అంతా రామన్నే చూసుకుంటుండే. అప్పుడు ఆ సారే ముఖ్యమైన మంత్రి కదా మరి. కానీ ఇప్పుడు సీఎం సారు ఐటీ మంత్రి సారు పోతున్నారు. 10-12 రోజుల తర్వాత ఇవాళ హైదరాబాద్లో దిగితే సీఎం సార్ హైదరాబాద్ కు రాగానే శంషాబాద్ గాలి మోటార్ల డిపో కాడ గిట్ల ఎదుర్కొన్నారు అభిమానులు. ఇంటికి వస్తుంటే తొవ్వంట ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టిండ్రు. అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు బాస్లతో మీటింగ్ పెట్టి 31,500 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్లకు అగ్రిమెంట్లు, మొత్తం 36,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అట్లనే 30,000 మీద జాబులు. ఒక నమ్మకాన్ని కలిగించేందుకు వెళ్ళాం. ₹1 వస్తుందా, 10 రూపాయలు వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఈడొక లెక్క చెప్పుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దావోస్ మీటింగ్ కొత్త 40,000 కోట్లు, అటెంక 9,000 కోట్లు, ఇప్పుడు 36,000 కోట్లు. అంటే 8 నెలలనే 85,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు. కేసీఆర్ సార్ సీఎం ఉండంగా ఒక పారి చైనాకు పోయి 4 కంపెనీలతోటి 1,160 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేసుకుంటే తెలంగాణకు వచ్చింది ఉత్త 160 కోట్లే. మరి ఇప్పటి అగ్రిమెంట్ల సంగతి ఏంది అంటారా? 9 రోజుల కిందట అమెరికాలో ఓకే అనుకున్నారు. ఇలా పని కూడా సురువు అయితేనే ఉంది హైదరాబాద్ లో. ఐటీల పేరు పోయిన కాగ్నిజెంట్ కంపెనీ క్యాంపస్ కడుతున్నారు. కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల క్యాంపస్ కట్టినాక 15,000 మందికి జాబులు వస్తాయట. ఆల్రెడీ వీళ్ళకి హైదరాబాద్ లో 5 క్యాంపస్లుంటే 57,000 మంది కొలువులు చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే కొత్త గవర్నమెంట్ వచ్చి 8 నెలలు. ఆడోళ్లకు ఆర్టీసీల ఫ్రీ టికెట్, 500కు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుడు. ఇవన్నీ ఒగెత్తు అయితే రైతుల లోన్లు ఒగెత్తు. 1,000 కోట్ల రూపాయలు కట్టేసుడంటే మామూలు ముచ్చట్నా మరి. తెల్లారితే 2 పండుగలు తెలంగాణలో. ఒకటి దేశమంతా జరిగే 15 ఆగస్టు పండుగ, రెండోది 2 లక్షల రుణమాఫీ పండుగ. ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసినాక గాలి మోటార్ ఎక్కి ఖమ్మం జిల్లాలో కట్టిన సీతారామ ప్రాజెక్ట్ కాడికి పోతాడు సీఎం సారు. ఈడ 3వ ట్రయల్ రన్ సురువు చేస్తాడు. ఆల్రెడీ 2 జరిగినాయి. ఖమ్మం, కొత్తగూడెం, మహిబాద్ 3 జిల్లాలలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కార్యము. ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక. ఇది చూసుకున్నాక వైరాల మీటింగు. ఈడనే 3వ విడత రుణమాఫీ 1,50,000కెళ్ళి 2 లక్షలు దాకున్నాయి. మొత్తం సర్కారే కట్టేస్తుంది బ్యాంకులకు. ఫస్ట్ 1,00,000 లోన్లు తీసుకున్న వాళ్ళై 6,000 కోట్లు, రెండోసారి 1,50,000 తీసుకున్న వాళ్ళై 6,000 కోట్లు సుక్తా చేసిండ్రు. మొత్తం 15,75,000 మంది రైతులకు 12,224 కోట్లు. రేపటి లెక్క అలాగనే ఇంటి పేరు తప్పువాడో, ఆధార్ నెంబర్ తప్పుండో, ఇంకేదన్నా తక్లీఫ్ ఉండి మాఫీ కానోళ్ళ ఈ అకౌంట్లు సరి చేస్తున్నారు. లేలే కొందరికే మాఫీ అవుతుందని గులాబీ భవన్ లో కాల్ సెంటర్ పెట్టిండ్రు. ఇంకా మాకు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాల్ సెంటర్ కు ఫిర్యాదులు చేశారు. 72,000. ఇంకా అన్ని వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని గవర్నర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఈ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని వాట్సాప్ లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు. అరే నువ్వు గానీరా బాయ్, ఏమన్నా అయితే నేను చూసుకుంటది. సార్కి ఒక్క ఫోన్ కొడితే కథం
మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎంతమందిని దోలుకోబోతారో మీ ఇష్టం, కానీ తెల్లారటోరకు బునాది తీయాలే, గోడలు లేపాలే. ఏమంటున్నా, పైసలు ఎన్ని ఖర్చు అయినా మంచిదే. గీంత దానికి పరిశాన్ చేస్తావేందయ్యా, ఉత్త అదురువట్లోనే ఉన్నట్టున్నావు. నువ్వు 6 రోజులు ఆడ బంగ్లా కట్టకుంటే చూడు అని కబ్జా రాయిలు గప్పాలు కొడుతుంటారు, కానీ ఈ కాంచి గా కథలు నడవాయి. హైడ్రా పేరు దలిస్తేనే అదురుకునే తట్టున్నారు పో. మళ్ళా చెరువు కబ్జా పెడితే ఊల్చుడు, పార్క్ అమ్మురుకుంటే వడగొట్టుడు, నాలా మీద ఇల్లు కడితే ఊడిపేసుడు. అస్సలు ఇడుస్తలేరు. కంప్లైంట్ వచ్చుడే ఆల్చం, జేసీబీలు ఉరికొస్తూనే ఉన్నాయి. మామూలు మీద మస్తు రుబాబ్ చూపిస్తారు. పెద్ద పెద్దోళ్ళ తెరువు పోత తెలుస్తుంది అంటున్నారా? శివరాంపల్లి చెరువు జాగల మజ్లిస్ ఎమ్మెల్యే బంగ్లా లేపుతున్నాను మతలా వందితే రప్పునొచ్చి దన్న ఊల్చేసిర్రు. నంది హిల్స్ లో పార్కు జాగాని అమ్మురుకుంటుర్రు అని తెలిస్తే జప్పునొచ్చి పొరక చేసిండ్రు. గీ జాగా కిరికిరిల్నే గౌరవ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మీద కేసు అయ్యింది. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి. హైడ్రా అనేది మొన్న పెట్టింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సార్ దీనికి బాసు. ఇంత పెద్ద పని చేయాలంటే ఒకళ్ళిద్దరితోటి కాదు కదా. అందుకే ఒక ఐపీఎస్, 3 ఎస్పీలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఇట్లా మొత్తం 259 మంది కొప్పయ్యపి ఫుల్ పవర్ ఇచ్చింది సర్కారు. హైడ్రాకు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టబోతుర్రు. సిటీలో ఇప్పటికే బొచ్చడి చెరువులు, కుంటలు, పార్కులు మింగిన్రు. ఉన్నాయన్న కాపాడుకోవాలని మనోళ్ళ ఆపోచన. బఫర్ జోన్ ఆర్ ఇది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే గనక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తాం. చల్లగా ఆఫీస్లో కూకుంటే నడవదు కదా. కమిషనర్ సారే చెరువుల కాడికి వచ్చి నక్షలు చూస్తున్నాడు. అప్పట్లో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది అనేది లోకల్ పబ్లిక్ తోటి మాట్లాడి వివరాలు తీసుకుంటున్నారు. మీరు ఎవరైతే మాకేంది, కబ్జా చేస్తే కూల్చుడే అని హైడ్రా ఇదే రువ్వడితోటి ఎల్లకాలం పనిచేయాలని కోరుకుందాం. సినిమాల ముచ్చట్లంటే సాలబ్బా, చెవులు నిక్కబెడతానే ఉంటారు. గా హీరోయిన్ లవ్లబడ్డది, గీ హీరోను లగ్గం చేసుకుంటుందట. పలానా హీరో భార్య ఎవలో ఎరికేనా, ఈమెను గుర్తుపట్టినరా, ఆమెను మర్చిపోయినరా అని తీరు ముచ్చట్లు రాస్తారు. మానవులక్షత గవ్వే ఇంట్రెస్ట్ అయ్యే. ఫేమస్ కావాలి అనుకునేటోళ్ళంతా సినిమాల జిందగ్ మీదనే వార్తలు జిలుకుతారు. అందరు పోయేతోవలా నేను పోతే ఎట్లా అనుకుంటాడేమో. ఏంది సామి ఇది? సినిమా జర్నలిస్టుల కంప్లైంట్ తోని వేణుస్వామికి నోటీసులు పంపింది మహిళా కమిషన్. 22 తారీఖు నాడు ఎంక్వైరీకి రావాలని ఆర్డర్ వేసింది. సోషల్ మీడియా చూసేటోళ్ళకి తెలిసే ఉంటది కేసు ఏందో. మొన్న హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత వరపూజ అయింది కదా. అక్కినేని ఫ్యాన్స్ అంతా గా ఆనందంలో ఉంటే ఈ అయ్యవారేమో గిట్ల బాలికే. 100% వీళ్లకు విడాకులు అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి 2027 తర్వాత. వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. అగనట ఇలా పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టక ముందే ఇడుపు కాగితం ముచ్చట ముంగటేసుకున్నాడు సాముల వారు. ఇద్దరు జాతకాలు కలుస్తలేవు, 3 ఏళ్లకు ఎక్కువ కలిసి ఉండరనో వీడియో పంపిండు పబ్లిక్ లకు. ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. నాగ చైతన్య సమంత విడిపోతారని స్వామి చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు అదే నాగ చైతన్య మరవన్న లగ్గం చేసుకోబోతుంటే 3 ముళ్ళు వడక ముందే 7 అడుగులు నడవక ముందే ఉద్దరు ముచ్చట్లు ముంగటేసుకున్నాడని ఓ రేంజ్లు వేసుకుంటారు సోషల్ మీడియాలో. నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే నడుమిట్లకు వేణుస్వామి ఇంటామే శ్రీవానక్కు వచ్చింది. నా పెనిమిటి మంచోడు, అల్ల జాతకం గట్లుంటే ఆయన ఏం చేస్తాడు అనుకుంటా. ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకి పెంచేస్తున్నారు చూసారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి? కానీ సినిమాలకు జీవితాలకు లంకేందక్క. అయినా వాళ్ళేమన్నా మీ ఇంటికి వచ్చి అడిగినారు మా జాతకాలు చెప్పమని. అంతలా ఉబ్బాకుంటే ఇదే ముచ్చటి ఇంటికి పోయి చెప్పేది ఉండే. అంతేగాని గిట్లా వీడియో తీసి పబ్లిక్ లో సాటింపేసుడేంది? రేపేమైతుందో ఇయాలనే చెప్పేదానికి సెలబ్రిటీలే దొరికినారు. నిజంగానే మీకు గంత పవర్ ఉంటే వయనాడులో వరదలు వస్తాయి, సుంకిశాల పంప్ హౌస్ గోడ కూలిపోతుంది, సౌగ్రామ్ తోటి ఇండియాకు గోల్డ్ మెడల్ రాకుండా అవుతుంది, దాని నేరం ఘోరం జరగబోతుంది, గీ ఆపతి రాబోతుందని ముందే చెప్తే జాగ్రత్త పడతారు, జేజేలు కొడతారు కదా స్వామి. వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము. అసెంబ్లీకి పోయి అధ్యక్ష అనాలంటే ఎలక్షన్లో నిలబడాలి, పబ్లిక్ తానికి పోవాలి, గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి, పైసలు ఖర్చు పెట్టాలి, బీర్లు దాపాలి, బిర్యానీలు దింపియాలి. చెప్పిన ముచ్చట్లని నమ్మితే ఓటర్ దేవుళ్ళు ఓట్లేస్తే గప్పుడు ఎమ్మెల్యే కావచ్చు. అట్లనే పెద్దల సభకు పోవాలంటే సుతా టీచర్లు, డిగ్రీ చదివినోళ్ళు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే చాలు. అవి సుతా అక్కర్ లేకుండా మండలికి పోయే ఛాన్స్ కొందరికే ఉంటది. గట్ల పోదామనుకునేటోళ్ళదే గీ వార్త.
కొత్త ఎమ్మెల్సీలకు తొవ్వ సాపైనట్టే. ఆపాలని బీఆర్ఎస్ పార్టీ కొడితే అగో గట్లెట్లుంటదని అస్సలు ఒప్పుకోలే దేశం పెద్ద కోర్టు. ఎప్పటి కొలువులు అప్పుడు నింపాల్సిందే, ఆపితే సర్కార్కు గవర్నర్కు హక్కులు లేకుండా చేసినట్టు అవుతుంది అనుకొచ్చింది. అంటే కోదండరాం సారు అమీర్ అలీ ఖాన్ సారు మండలికి పోతానికి అంతా ఓకే అయినట్టు. ఇంతకు కేసు ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు కుర్రా సత్యనారాయణ సాలరను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను చేస్తానికి ఫైల్ రాజ్భవన్ కు పంపితే తమిళిసై మేడం ఒప్పుకోలే. సామాజిక సేవ చేసిన వాళ్లకు గవర్నర్ కోటాలో పదవులు ఇవ్వాలి, వీళ్ళిద్దరు పొలిటికల్ లీడర్లు ఏరేటోళ్ళ పేర్లను పంపు అన్నది. చెల్ అట్లెట్లుంటదని మనోళ్ళు హైకోర్టుకు పోయిండ్రు. ఇంతలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళిద్దరు పేర్లు రాజ్భవన్ కు పంపితే ఓకే అయ్యింది. అయితే గులాబీ లీడర్ల పిటిషన్లు కొత్త ఎమ్మెల్సీల గెజెట్ ను రద్దు చేసింది హైకోర్టు. ఈడ మాకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆడ కూడా ఉత్తకతే అయ్యింది. ఇక సర్కార్ పని సర్కార్ చేసుకపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు గవర్నర్ కూడా మారి మంచి ముహూర్తం చూసుకొని కోదండరాం సారు అమీర్ అలీ ఖాన్ సారు మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసుడే మిగిలింది. వాట్సాప్ డిపిలు మారుతున్నాయి, వాల్ పేపర్లు చేంజ్ అవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లా దేశభక్తి సాటింపేసుకుంటా ఈడియోల మీద ఈడియోలు ఇడుస్తున్నారు. హౌ తెల్లారితే జెండా పండుగ. మరి పబ్లిక్ అంతా ఇట్లా సాటింపేసుకుంటే సర్కార్లు ఇంకెట్లా చేయాలి? పాండ్రి మరి మనతాన్ నుంచి మొదలుపెట్టి దేశమంతా ఎట్లెట్లా రడైతుందో చూసేద్దాం. హైదరాబాద్ గోల్కొండకెళ్ళి ఢిల్లీ ఎర్రకోట దాకా, కన్యాకుమారికెళ్ళి కాశ్మీర్ దాకా, మణిపూర్ నుంచి ముంబై దాకా దేశమంతా 3 రంగులతో శమక్కుమంటాంది. మన సీఎం రేవంత్ రెడ్డి సారు గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తాడు. ఆనవడ్డ తడవని టెంట్లు వర్షిండ్రు. తీరొక్క కళాకారుల ఆటపాటలుంటాయి. సర్కార్ బంగ్లాలకు లైట్లు పెడితే జిగేలు మంటున్నాయి. ఇగిటు చూడుర్రి మన రామప్ప గుడే మొగులు మించి చూస్తుంటే గీతీర్ల ఎలిగిపోతుంది. తెలంగాణ అంతటా తిరంగ ర్యాలీలు జోరుగా నడుస్తున్నాయి. అటు పాత బస్తీల జవాన్లు, ఇటు కొత్త బస్తీల సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ర్యాలీ తీసి గిట్లా ఆవాజ్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి #హర్ఘర్ తెలంగాణకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా. ఇక దేశంలో చూస్తే జమ్మూ కాశ్మీర్ లా జవాన్లతో పాటు పబ్లిక్ అంతా జెండాలు పట్టుకొని కవాతు చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు ఇంటి మీద జెండా ఎగరేసి సెల్ఫీ తీసుకున్నాడు. అన్ని రాష్ట్రాల పోలీసుల కవాతులు నడుస్తుంటే ఢిల్లీలా సెక్యూరిటీ టైట్ చేసిండ్రు. ఎర్రకోట కాడ ఎవలొస్తురు ఎవరు పోతురో తెలుసుకుంటానికి ఇట్లా సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. ప్రధానమంత్రి మోడీ సారు జెండా ఎగరేసేది ఈడనే. మళ్ళా పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ కాంచెలు మొదలు పెడితే అసెంబ్లీలు, సచివాలయాలన్నీ 3 రంగుల్లా ఎలిగిపోతున్నాయి. కాశ్మీర్ లా చినాబ్ నది బ్రిడ్జి కాంచెలి గల్లీలా కరెంటు తంబాల దాకా అంతటా మువ్వన్నలే. ఇయ్యాలేముంది, రేపు ఇంకింత జోరుంటది చూడుర్రి. ఇప్పుడు దందా చాలు చేసుడుతోనే బగ్గ రేట్లు పెడితే ఎవరన్నా వస్తారా? లక్షల రూపాయలు పోసి ఈగలు జోపుకునే కథ అవుతుంది. గందుకే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు పలానా గిఫ్ట్ ఇస్తామనో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనో సాటింపేస్తే బగ్గ మంది వస్తారు. అటెన్క ఉంటాంటే వాళ్ళు చెప్పిందే రేటు, కొంటే కొను లేకుంటే లేదు. జరంత అటు ఇటుగా మెట్రో రైలు నడిపిస్తున్న ఎల్ఎన్టీ కంపెనీల దందా సుత గట్లనే ఉన్నది పోర్రి. మరి లేకుంటేంది? నిన్నటిదాకా పుక్కట్ల పార్కింగ్ ఉంటే ఇయాల్టికెళ్ళి పైసలు కట్టుమంటే ఊకుంటారా? ఏడంటే హైదరాబాద్ నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల కాడ ఈడ బండి షాలైతది, ఆడ ఆగుతది. ఈ 2 స్టేషన్ల కాడ బండ్లు కార్లు పెట్టే సౌలతుండే, టికెట్ లేకుంటేనే. ఇప్పుడు పైసలు వసూలు చేస్తుండే వరకు లొల్లైతాంది. రెండు జాగల తప్ప అన్ని స్టేషన్ల కాడ బరాబర్ పార్కింగ్ ఛార్జ్ ఉండే. బండి పెడితే 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు, 12 గంటలకు 40 రూపాయలు. అయినా రాలేదనుకో గంటకు 5 రూపాయలు గుంజుతూనే ఉంటారు. కార్లకైతే ఇంతకు డబుల్ త్రిబుల్. ఇప్పుడు అంత ఛార్జ్ అనే వరకు మెట్రోలో తిరిగేటోళ్ళు మెచ్చుతలేరు. సరే ఇయాల్టికెళ్ళేం తీసుకోగాని ఇంకో 10 రోజులకు నాగోల్ స్టేషన్లా ఫస్ట్ కాంచి మియాపూర్ స్టేషన్లో షురూ చేస్తామన్నారు ఎల్ఎన్టీ కంపెనీలు. ఎండలకు బుగులు పడి ఆనలకు భయపడి ట్రాఫిక్ తిప్పలు తప్పించుకుంటానికి చాలా మంది మెట్రో ఎక్కుతాంటే ఇదే మోకని పైసలు గుంజే కార్యం ముంగటేసుకుంటున్నట్టు. అదనుకు యాడ అప్పు పుడతలేదు. సావుకారి కాడ మితి పెరిగిపోతుండే. ఎట్లా చేయాలి?
పెద్దోడిని బయటి దేశాలకు పంపుదామంటే చేతుల ఏకాన లేకపాయే ఎట్లా చేద్దాము బిడ్డ పెండ్లి దగ్గర పడే పైసలు సాలతట్టు లేవు ఎవరిని అడగాలే గా దందాకు పెట్టుబడి షాన్ అయితట్టుంది కొంతెవలన్నా సదురితే బాగుండు ఇగో గిట్లుంటే ఇండ్లల్ల ముచ్చట్లు ఏం చేయాలి ఎట్లా చేయాలని ఇంటాయన రందిపడుతుంటే అరే నేనున్నా కదా అని ఆసరయ్యేది మా అక్కలే ఎట్లా అంటే ఇగో గిట్లా రాజేంద్ర నగర్ వ్యవసాయం యూనివర్సిటీలా మహిళా గ్రూప్లతోటి స్త్రీనిధి మీటింగ్ పెట్టింది మంత్రి సీతక్క. ఏరువాడక ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మహిళలకు లోన్లు ఇస్తానికి స్త్రీనిధి పెడితే 11 ఏండ్ల సంధి నడుస్తుందట. మీటింగ్ వచ్చిన అక్కలను చూసి సంబురంలా ఈ మాట అన్నది మంత్రి మేడం. మా మహిళా లోకాన్ని చూస్తుంటే చెరువు గట్ల కాడు ఉండాల్సినటువంటి బతుకమ్మ పండుగ మరి రోజు మన ఆఫీస్లో మన స్త్రీనిధి దగ్గర అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. ఇప్పటికీ 63 లక్షల మంది అక్కలు మహిళా పొదుపు గ్రూపులలో షేరికైండ్రట. దందాలు వేస్తోళ్లకు సర్కార్ ఇస్తున్న లోన్లు మంచిగా ఆసరైతున్నాయి. పవేటోళ్ల దగ్గర తెచ్చి అడ్డగోలుగా మిత్తిలు కట్టే తిప్పలు తప్పినాయి. ఇంట్లో మొగోళ్లే భార్యలను పైసలడిగే పరిస్థితి వచ్చిందని మురుస్తుంటే చెప్పింది. ఒక ఇల్లు నిర్మాణం కావచ్చు, ఒక ఇంట్లో ఫంక్షన్ కోసం కావచ్చు, మీ మహిళా గ్రూప్ దగ్గర ఏమన్నా ఉంటే లోన్ తీసుకో, మీ మహిళా గ్రూప్ ద్వారా తీసుకురా. ఆల్రెడీ సర్కార్ బల్లల్లా యూనిఫామ్లు అక్కలతోటే కుట్టించిండ్రు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు మహిళా గ్రూపులే నడుపుతున్నాయి. మహిళా శక్తి పేరు మీద క్యాంటీన్లు చాలు చేసిండ్రు. ఇంకో 17 తీర్ల వ్యాపారాల సుత ట్రైనింగ్ ఇస్తున్నారట. జల్దిగానే గా దందాలు కూడా షురువైతే వ్యాపారాల సుత మా అక్కలు అన్నలను వెనకేస్తట్టే ఉన్నారు పో. పండుగలు వస్తే హిందువులు గుడిలో పూజలు చేస్తారు, ముస్లింలు మసీదుల నమాజ్ చదువుతారు, క్రిస్టియన్లు చర్చిల ప్రార్థనలు చేస్తారు. పీర్ల పండుగ అయితే కులం లేదు మతం లేదు, ఊరంతా కలిసి ఆడి పాడతారు. రంజాన్ పండుగకు మనం ఈద్ ముబారక్ చెప్తే షీర్ కుర్మా పంపి నోరు తీపియేస్తారు ముస్లిం సోదరులు. మన గణేష్ నవరాత్రుల్లా ఆలుసుత కలిసిపోతారు. నిమజ్జనం నాడు చేతనైన కాడికి ఆసరైతారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పట్నంలో 15 ఆగస్టుకు మై మాస్క్ కార్యం పెట్టిర్రు ముస్లిం సోదరులు. అంటే ఏ కులమైనా ఏ మతమైనా మసీద్కు రావచ్చునట. లోపట ప్రార్థనలు ఎట్లా జరుగుతాయి, ఏమేం చేస్తారు, ఇస్లాంలో ఏం చెప్తారనేది అందరికి ఎరక చేస్తారట. పిల్లలు పెద్దోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా అందరికి ఎల్కం అనుకుంటా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లున్న గీ మసీదు ముంగట బ్యానర్ కట్టిర్రు. మా మసీద్ ఎట్లా ఉంటుంది, మా ప్రేయర్ మేము ఎట్లా చేస్తాం, మా ఇమాం ఏమేమి చెప్తారు, మా అజా ఎట్లా చేస్తారు, మేము మా వజు ఉంటుంది, అది మొత్తం డీటెయిల్స్ అందరికి చెప్తాం. పొద్దుగాల 11కెళ్ళి పొద్దుముక 5 దాకా ఛాన్సు. వచ్చేటోళ్ళ కోసం లోపట అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు. మసీద్ అంటే అందరి కోసం, మనమంతా ఒక్కటే అని సాటింపేస్తున్నారన్నట్టు. మస్జిద్ ఇస్ ఫర్ ఆల్, मतलब जहाँ पे ईश्वर का अल्लाह का नाम लिया जाता है उसकी जगह ही है. కాయిషున్నోళ్ళు పొద్దుగాల బంజారా హిల్స్ తోవ పట్టురి మరి. ఆన దంచు కొడుతుందంటే ఊళ్ళ పైనలు పోతోళ్ళు దెబ్బకే బంద్ పెట్టుకుంటారు. ఆన వెళ్ళినాక రేపు నిమ్మలంగా పోతామైతే అని. ఎందుకంటే ఏడ ఎట్లుండేది తెలియదు, ఏడ వాగులు వంగుతాయో, ఏడ చెరువు కట్టలు దిగుతాయో, బస్సులు వస్తాయో రావో, ఆటోలు పోతాయో లేదో అని ఇట్లా అన్ని తీర్ల ఆలోచన వేసి ఆగిపోతారు. మనకు తెలియని రూట్ అని పోతే ఏమైతుంది, ఆపతికి ఎదురుపోయినట్టు అవుతుంది. ఇగో గిట్లా అయ్యో వాగుల చిక్కబడ్డది కారు. వరద రువ్వడిగా నూక్కొస్తుంటే ముంగటికి కదులుతలేదు, వెనుకకు పోతలేదు. తొవ్వెంట పోయేటోళ్ళు బయటికి గుంజుతానికి తన్లాడుతున్నారు. జరసేపటికి వరద తగ్గితే కారుకు తాళ్లు గట్టి యూతలకు గుంజిర్రు. నల్గొండ జిల్లా గట్టుపల్ల ఆన దంచి వాగు వంగింది. గదే టైంలో డ్యూటీ అయిపోయి ఊరికి పోతుండట ఎస్ఐ సారు. ఈడికి రాంగనే జరంత వరద తక్కుందని అట్లనే ఓనిచ్చిండట. నడిమిట్లకు రాంగనే రువ్వడి పెరిగింది. ఎమ్మటే స్టేషన్ కు ఆళ్ళకిళ్లకు ఫోన్ కొడితే అచ్చి బయటికి తీసిర్రు. పబ్లిక్ కు పైలం చెప్పేటోళ్ళు. మీరే చూసుకోకుంటే ఎట్లా సారు? చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.